మన రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, 2025 సంవత్సరం అంతా కాసి కాపాడి 26 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనం దేవుడు, ఆయన పరిశుద్ధుడు, రక్షకుడు, విమోచకుడు, ఆయన సర్వశక్తిమంతుడని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రానే ఉన్నాడటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు మరి త్వరగా రానే ఉన్నాడు. వారి వారి క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇవ్వడానికి జీతం ఆయన దగ్గర ఉందంటండి. దేవుని స్తోత్రం. జీతం ఎక్కడుందంట? ఆయన దగ్గర ఉందంటండి. దేవుని స్తోత్రం కలిగినగా. వింటున్న వారిలారా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఈ ముందు కూర్చున్న ప్రతి సహోదరి సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఆయన చూస్తూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం. అందుకని ఈ చివరి దినాల్లో మనము ఎక్కడికి రావాలి అంటే దేవుని దగ్గరికి రావాలండి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలామంది మాకు కాదు అనుకునేవారు, కొంతమంది వచ్చి మళ్ళా లోకానుసారంగా కలిసిపోయినవారు, లోకంలో ఉన్నవారు. పిల్లరా, ఈ చివరి దినాల్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యము, దేవునిలో ఉన్న శక్తి. ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి? దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం ఏంటి? ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని దగ్గరికి రండి. బైబిల్ గ్రంథంలోంచి మనం చూద్దాం. ఎందుకు యేసు దగ్గరికి రావాలి మనము అంటే మత్తయి సువార్త 11:28. ఎందుకు రావాలి మనం యేసు దగ్గరికి? చూడండి, యేసు యొద్దకు రండి. చాలామంది టీవీలో దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి, ఇదే చివరి గడియం, ఇదే అని ఎన్నో వర్తమానాలు వింటున్నారు. మంచిదే, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ చివరి దినాల్లో నేను చెప్పేది కూడా అదే, యేసు దగ్గరికి రండి. ఎందుకు యేసు దగ్గరికి రావాలి అంటే చూడండి, 28వ వచనంలో ఆయన అంటాడు, సమస్త భారం మోసుకుని తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కలుగజేతును, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు మానవుడికి విశ్రాంతి అంటేనే లేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఈ కుటుంబాన్ని అడిగినా ఏం చెప్తుంది అంటే శాంతి లేదండి, మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదండి, సుఖం లేదండి. ఏం లేదంట? సుఖం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న వారులారా, చూడండి, ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా, ఎక్కడికి వెళ్తున్నావో నీ యాత్ర, కానీ దేవుని దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు అంటున్నాడు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని దగ్గరికి వచ్చిన వారికి శాంతిని, విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక ఆమె అంటుంది, చాలా సంవత్సరాలు భారాన్ని మోసానండి నా కుటుంబాన్ని, చాలా సంవత్సరాలు ఏడవలేకుండా ఈడ్చి నా భారమంతా ఇప్పుడు తీరిపోయిందండి అని చెప్పింది ఆమె. ఎలా తీరిపోయిందమ్మా అంటే, ప్రభు దగ్గరికి వచ్చాను, ఇంకన్నీ ఆయన చూసుకుంటున్నాడండి అంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎవరు చూసుకుంటున్నారంట? అది ఆయనే ఈడ్చుకొచ్చి ఆయన మీద ఆడేసిందంట అమ్మాయి మాటలో. దేవుని స్తోత్రం. చూడండి, ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో. పిల్లరా, దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఫలము దయచేస్తాడని ఎరిగి నమ్మాలంట. మనం దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏమని నమ్మాలంట? ఆయన ఉన్నాడని. ఉన్నాడా లేదా? ఎప్పుడైనా కనపడ్డా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైనా చూసావా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరి, బైబిల్ చెప్తా ఉంది, దేవుని దగ్గరికి రండి. ఆయన ఉన్నాడని ఎరిగి, ఆయన ఫలము దయచేవాడని ఎరిగి నమ్మి రావాలంట. దేవుని స్తోత్రం. ఏమిస్తాడు అంటే ఫలం, ఏమిస్తాడు అంటే వరం, ఏమిస్తాడంటే ఆశీర్వాదం.
ఏం చెప్పాలో అసలు ఏం చెప్పాలండి ఆయన గురించి అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన గురించి ఏం చెప్పినా తీరదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీరు దేవుని దగ్గరికి రండి. యాకోబు 4:8 బైబిల్ చెప్తా ఉంది, దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. ఇక్కడ మత్తయి సువార్తలో దేవుని యొద్దకు రండి, మంచిదే, ప్రయాసపడి భారం మోసుకుని ఊర్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరు చెప్పారు ఈ అభయం అంటే? దేవుడు ఇస్తున్నాడండి ఈ అభయం. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడిచ్చాడండి ఈ అభయం మనకి. ఎవరు ఇవ్వలేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న ప్రియ బిడ్డ ఆయన అంటాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి ఆ మాటల్లో. మన ప్రయాస ప్రభునందు, గట్టిగా చెప్పండి, మన ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ఉండాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, విశ్వాసములో కదలని వారిగా ఉండాలి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, ఆయన ప్రయాస వ్యర్థం కాదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చిందండి. ఏంటి అంటే, చాలా సంవత్సరాలు పిల్లలు లేరండి నా కుమార్తెకి. 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఇదిగో చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసాం, కానీ 17 సంవత్సరాలు పూర్తయిపోయింది. నా బిడ్డలకి చాలా దుఃఖపడేదాన్ని. నా బిడ్డ కోసం దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడండి ఇప్పుడు అని చెప్పింది ఆమె సాక్ష్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది ఇచ్చారంట? 2 బిడ్డలు ఇచ్చారంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. 17 సంవత్సరాల తర్వాత 2 పిల్లల్ని ఇచ్చాడు నా కుమార్తెకి. ఏమిచ్చినా తీరదండి నేను అని చెప్పింది ఆమె. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియరా, చాలా సంవత్సరాలు ఎదురు చూస్తే దేవుడు నీ జీవితాన్ని, నీ లైఫ్ను మార్చేస్తాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన. ఎక్కడికి వస్తే? అందరూ చెప్పండి, ఎక్కడికి వస్తే? దేవుని దగ్గరికి వస్తే. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కోవూరు నుంచి ఒక యవనస్తుడు మా దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఆయనకి జాబు లేదు. జాబు కోసం చాలా సంవత్సరాలు ట్రై చేశాడు. చాలా వారాలు వస్తూ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేస్తూ సేవకులుగా మేము కూడా చాలా కాలం ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం. తర్వాత ఆయనకి మంచి పోలీస్ జాబ్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ బిడ్డ ఒక రోజున కనపడి చెప్తా ఉన్నాడు, నేను ఇప్పుడు ఏం జాబ్ కలుగున్నానో తెలుసా పాస్టమ్ గారు, పోలీస్ జాబ్ కోసం నేను ఎంత ప్రయత్నించానో దేవుడు నాకు ఈ మంచి జాబ్ ఇచ్చాడని చెప్పి అక్కడ మేము ప్రార్థన చేసినప్పుడు మంచి పోస్ట్ వస్తుందని చక్కగా చెప్పినప్పుడు ప్రభు మంచి ఎస్ఐ పోస్ట్ వచ్చింది. ఆ బిడ్డను ఇంకా దేవుడు దీవించేశారండి ఆయన్ని. దేవుని స్తోత్రం కలగను గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యము నూతన పరచబడద్దు ప్రియ సహోదరి. దేవుని కార్యము నూతన పరచబడతా ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నావో దేవుని దగ్గరికి రా. బైబిల్ చెప్తా ఉంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రమును విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రయాస భారము నా మీద వేయి, నీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావో శాంతి లేదండి అనేవారే, విశ్రాంతి లేదనేవారే, మనశ్శాంతి లేదనేవారే కనబడుతున్నారు. కానీ ఏమండి నెమ్మది ఉందా? లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, మా కుటుంబంలో నెమ్మది లేదండి, నా కుటుంబంలో దుఃఖమే, నా కుటుంబంలో వేదనే, ఇలా చెప్పుకుని పోయేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, యేసు దగ్గరికి రండి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో ఆయన అంటున్నాడు, విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:1. దేవుని దగ్గరికి వస్తే ఏముంది? స్వతంత్రం. చూడండి పిల్లలు, నీకు స్వతంత్రాన్ని అనుగ్రహించి
ఆయన ఇంకా ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేసాడంటండి మనల్ని. దేవుని స్తోత్రం. స్వతంత్రత ఇచ్చాడంటండి మనకి. ఏమి ఇచ్చాడంట? స్వతంత్రత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఏం కలిగి ఉన్నావు? దేవుని వాక్యం చెప్తుంది ఇంకా ఏం లేదు నీకు, దేంట్లో స్వతంత్రత లేదు. ప్రభువు చెప్తున్నాడు, శాంతిని నీకు ఇస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సహోదరి చాలా సంవత్సరాలు మా దగ్గరికి వస్తూ ఉండేదండి. ఆమె చాలా దుఃఖంతో, చాలా వేదనతో, వివాహం కొరకు చాలా సంవత్సరాలు ఎదురు చూస్తూ, ఆమె పట్టించుకునేవారు లేరు ఆమె జీవితంలో. ఆమె చెప్తూ ఉండేది, ఏమండి నా లైఫ్లో నేను మంచి కార్యం చూడగలుగుతానా? ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అనేవారు, నేను అద్భుతమైన కార్యం చేస్తానని చెప్పేవారండి. ఆమె ఒట్టిగా లేదు, కానీ అలా సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఒక మంచి జాబ్ వచ్చింది, ఒక మంచి ఘనమైన వివాహం జరిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన వారికి ఆయన ఏమాత్రమునో తులసివేసే దేవుడు కాదు, స్వతంత్రత ఇస్తాడండి, హక్కు. దేవునికి స్తోత్రం కలుగున గాక. అందుకని ఆయన అంటాడు, ఇంకా ఏమి ఇస్తాడంటే దేవుని దగ్గరికి వచ్చేవారిని. గలతీ 5:1 చదివారు కదా, మరలా చదవండి. ఈ స్వతంత్రం అనుగ్రహించి, చూడండి, స్వతంత్రం అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి మనల్ని స్వతంత్రంగా చేయబోతున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, చూడండి, ఎక్కడ? క్రీస్తులో స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. అదండి, పాపమనే కాడి కింద చిక్కుకోవద్దు. స్థిరులుగా ఉండండి ప్రభువులో. దేవునిలో స్థిరత్వం కలిగి బ్రతకండి. దేవుని దగ్గరికి రండి చివరి దినాల్లో. దేవుని వద్దకు రండి చివరి దినాల్లో. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. మనసు మార్చుకోండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ పాపమనే చిక్కుల కింద మీరు ఉండద్దు, ఇంకా మీరు నూతనమవుతున్నారు అన్నాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. యోహాను సువార్త 14:27 బైబిల్ చెప్తా ఉంది, ఇంకా దేవుడి దగ్గరికి వస్తే ఏం కలుగుతుంది అంటే, చూడండి, బైబిల్ చెప్తా ఉంది చక్కని మాట. చూడండి, శాంతిని అనుగ్రహించి వేడుచున్నాను, నా శాంతిని నీకు ఇస్తాను. చూడండి, ఎంత అర్థం ఉంది అందులో ఆ మాటల్లో. లోకం ఇచ్చే శాంతి కాదంట, దేవుడిచ్చే శాంతిని, మనశ్శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాడంట ఆయన దగ్గరికి వస్తే. ఆయన దగ్గరికి వచ్చిన వారికి సంతోషం, ఆనందం, ఉల్లాసమే తప్ప ఇంకా ఏమి ఉండదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, ఎంత అర్థం ఉంది, నా శాంతిని నీకు ఇస్తాను. దేవుడు శాంతి అయి ఉన్నాడు, దేవుడు సమాధానం అయి ఉన్నాడు, దేవుడు రక్షకుడై ఉన్నాడు, దేవుడు కాంతి అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, బైబిల్ చెప్తా ఉంది, దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, చాలా సంవత్సరాల నుంచి పాపమనే కాడి కింద చిక్కుల్లో ఉన్నావేమో, ఇంకా వారం అనే సమస్యల్లో మగ్గిపోతున్నావేమో, ఇంకా రుణ సమస్యలతో, ఇబ్బందులతో సతమతవుతున్నావు. కానీ దేవుడు నీకు థ్యాంక్ యూ ఫాదర్ జవాబు ఇవ్వబోతున్నాడండి. అద్భుతం చేయబోతున్నాడు. శాంతిని, నా శాంతి నీకు అనుగ్రహిస్తాను. ఎవరి శాంతి అంటండి? దేవుని శాంతి నీకు అనుగ్రహిస్తాను అన్నాడండి. చూసారా ఎంత అర్థం ఉందో. మత్తయి సువార్త 8:16-17 ఇంకా ఏమిస్తాడు ఆయన? వెళ్ళగొట్టి చాలండి. దేవుని స్తోత్రం కలిగినగా ఆరోగ్యం పొందడానికి, అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుందంటండి. దేవుని దగ్గరికి వస్తే దెయ్యాల చేత పీడించబడుతూ ఉంటే, రోగాల చేత పీడించబడుతూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు సలహా ఇచ్చాడండి నీకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, కొంతమంది దెయ్యాల చేత పీడించబడతా ఉన్నారు, కొంతమంది ఆరోగ్యం లేక, స్వస్థత లేక పీడించబడతా ఉన్నారు. అలాంటి వారికి ఆరోగ్యం ఇస్తానని దేవుడు మాట్లాడాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ప్రియులారా, ఒక 4 సంవత్సరాలు మంచం మీదే ఉన్నానండి నేను.
భయంకరమైన దెయ్యాల చేత పీడించబడి స్వస్థత లేకుండా పడి ఉన్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడండి. దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఆరోగ్యం పొందుకోవడానికి గల కారణం ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసు దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమునో విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట మనం పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం బైబిల్ చెప్తా ఉంది. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఇంకా యేసు దగ్గరికి వస్తే ఏం వస్తుంది? త్వరగా చదువుకుని ముగించుకుందాం. చూడండి పిల్లల, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చూడండి, నేను బలపరచేవాని యందు నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు బలాన్ని, శక్తిని పొందుకుంటామంట. మనం దేవుని దగ్గరికి వస్తే బలము, శక్తిని పొందుకుంటాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2-3 వచనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిన దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను. చాలు, దేవుని స్తోత్రం కలిగిన గాక. నలిగిపోతున్న వారిని బలపరచడానికి, ఆదరణ ఇవ్వడానికి దేవుడు సమీపంగా ఉన్నాడటండి. ఈ లోకంలో ఎవరు ఆదరణ చూపలేరు, ఎవరు నిన్ను ఆదరించలేరండి, ఎవరు నిన్ను ధైర్యపరచలేరు, ఎవరు నీకు సహాయం చేయలేరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన వారికి నేను శక్తిని, బలాన్ని, ఆదరణ, ఆశీర్వాదాన్ని, శాంతిని ఇస్తానని చెప్పి, నా శాంతిని నీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ చివరి దినాల్లో మనం ఎక్కడికి రావాలి అంటే యేసు దగ్గరికి రండి. యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన నమ్ముకోండి, ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకని అంటున్నాడు, నలిగిన హృదయం గలవారిని. పిల్లరా, యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనములు కూడా మనం చూస్తే ఆయన అంటున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చానన్నాడండి. ఇంకా ఏంటి అంటే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిత్య జీవము ఆయన అంటున్నాడు. ఇదిగో ఆయన రాజ్యానికి మరి చేరడానికి ఏం కావాలి అంటే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. నిత్యము ఆయనతో జీవించే జీవితాన్ని ఇస్తాడటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరి యందు? చూడండి, దేవుని యందు విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రమునో త్రోచివేసే దేవుని కాదు. శాంతిని మీకు ఇస్తాను, మనశ్శాంతి నీకు ఇస్తాను, నెమ్మది నీకు ఇస్తాను, శక్తి నీకు ఇస్తాను అని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక చిన్న బాబుని, పిల్లరా, 1 సంవత్సరం బాబుని మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ బాబుకి భుజం మీద ఒక కుంకుడి గింజంతా మరి చూడండి ఒక కంతిలా వచ్చిందండి. ఆ బిడ్డ ఈ స్థలానికి తీసుకొచ్చినప్పుడు మేము ప్రార్థన చేసాం. కొన్ని వారాలకి దేవుడు ఆ కంతిని కరిగించాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని దగ్గరికి ఏంటంటే విశ్వాసంతో నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా బైబిల్ చెప్తా ఉంది, ప్రియ సహోదరి, నీలో ఏం కావాలి అంటే విశ్వాసం కావాలి. వింటున్న వారులారా, ఈ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి రండి. అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి ఆయన మీకు చేయవలసినవన్నీ ఆయన చేస్తాడు. అందుకని ఆయన అంటాడు, దేవుని దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు అంటే, ఎందుకు అంటే స్వతంత్రం పొందుకోవడానికి, శాంతిని పొందుకోవడానికి, విశ్రాంతిని పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, ఆదరణ పొందుకోవడానికి, బలమును పొందుకోవడానికి, ప్రియరా నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్ చెప్తుంది, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాగ్దానం చేస్తూ నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు గనుక ఈ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ కార్యాలు ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి స్థిరమైన విశ్వాసం కలిగి
దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఫలము దయచేయవాడని నమ్మి ఎరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఈ కార్యం సఫలపరుస్తాడటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వింటున్నావా, బాధపడుతున్నావా, ఇంకా శ్రమలో ఉన్నావా, కష్టకాలంలో ఉన్నావా? ఒక సహోదరి చాలా దుఃఖంతో ఈ స్థలానికి వచ్చిందండి. అరికాళ్ళలో పుండ్లు, బాధలతో దుఃఖంతో నడవలేని స్థితి. ప్రార్థన చేసినప్పుడు కొన్ని వారాలు ఈ స్థలానికి వచ్చినప్పుడు ప్రియులారా, విశ్వాసం అంటే నేను చెప్తున్నాను, విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి స్వస్థపరిచే దేవుడిని మాత్రం మర్చిపోవద్దు. బాగు చేస్తాడు ఆయన. నీ బాధలు తీరిపోతాయి, నీ సమస్యకు జవాబు ఆయనే. ఇంకా నువ్వు కష్టాల్లో ఉన్నావా, కేసు గొడవల్లో ఉన్నావా, చిక్కుల్లో ఉన్నావా, సమస్యల్లో నగ్గిపోతున్నావా, బాధల్లో నగ్గిపోతున్నావా సహోదరి, ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. అందుకనే మనము ఆయన నమ్ముకుని ఆయన కార్యము నెరవేరుస్తానని చెప్పాడు. 37 కీర్తన 5వ వచనం బైబిల్ దేవుని వాక్యం చెప్తూ ఉంది. 37 కీర్తన 5వ వచనం బైబిల్. పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమునో నీ మార్గం యెహోవాకు అప్పగించు. నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన వెలుగు వలే. చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎంత అర్థం ఉందండి ఆ మాటల్లో. నీవు నమ్ముకో. ఇంకా కష్టాల్లో ఉన్నావా, సిగ్గుపడుతున్నావా? చాలామంది ఇంకా సిగ్గుపడి పిల్లరా దేవుని మందిరానికి వెళ్ళడానికి సిగ్గు. అందుకే నేను అంటున్నాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడికి స్వతంత్రత ఉంటుందంటండి. దేవుని దగ్గరికి వచ్చేవారికి స్వతంత్రత. దేవుడికి తోడై ఉన్నాడు ఈ చివరి దినాల్లో. ప్రియ సహోదరి, నీకోసం ఆయన ప్రయాసపడ్డాడు. ఈ శిలువ శ్రమల కాల కూటాల్లో పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన శ్రమలు అనుభవించాడు నీకోసమే. ఆయన నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడండి. 40 రోజులు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ఎందుకు ఆయన అంత శ్రమ పడవలసి వచ్చింది అంటే ఈ పాపని రక్షించడానికి మాత్రమే. దేవుని స్తోత్రం కలిగినగా. అర్థమవుతుందండి ఎందుకు ఆయన ఉపవాసం ఉండాలి? సైతాన్ని శోధిస్తూ ఏం చెప్తుంది అంటే భయంకరంగా మాట్లాడుతూ ఉంది ఆయనతో. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకు తినొచ్చు కదా. చూడండి ప్రియులారా, ఆయన నీకోసం శిలువ త్యాగం, ప్రాణ త్యాగం, ప్రాణం పెట్టిన దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉపవాస దీక్షలో ఈ 40 రోజులు ఉపవాస దీక్షలో పిల్లరా చాలామంది ఉపవాసాల్లో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. మంచిదే. నువ్వు దేవుని దగ్గరికి రా హృదయపూర్వకంగా. నీ మనసు ఆయనకి నీకు శాంతినిస్తాడు, మనశ్శాంతినిస్తాడు. ఈ శాంతిని మనశ్శాంతి కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడు. నీకు ఈ లోకంలో ఉన్న నీకు శాంతిని, మనశ్శాంతిని, నెమ్మదినివ్వడానికి ఆయన ప్రాణ త్యాగం చేశాడు. ప్రియ సహోదరి, శిలువ మీద తన ప్రాణ త్యాగం చేసి తన ప్రాణాన్ని నీకోసమే. కాబట్టి ఆయన పడిన ప్రయాస, ఆయన కష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ ముందు నడుస్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. మనశ్శాంతిలోకి జీవిస్తూ ఉంటే మనశ్శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, సుఖం లేదా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని చాలా సంవత్సరాల నుంచి నీ మోయలేక మోస్తున్న భారాన్ని ఇదిగో నా దగ్గరికి వచ్చిన వారికి నేను శాంతిని, విశ్రాంతిని, నెమ్మదినిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నీ భారం ఆయన మీద వెయ్యి. నీ బాధలన్నీ ఆయన చూసుకుంటాడు, నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు, నీ అవసరత అంతా ఆయన చూసుకుంటాడు, నీ లోటు ఆయన చూసుకుంటాడు. దేవుడి వాక్యం దీవించనుగాక. ఈ వర్తమానం వింటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడా, సహోదరి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రార్థన. సహోదరి, సహోదరుడా, నువ్వే స్థలంలోంచి వింటున్నావో ఈ వర్తమానం, ఎంత దూరం నుంచి వర్తమానం వింటున్నావో, ప్రియ సహోదరి, సహోదరుడా,
ప్రయాసపడుతున్నావు, భారం మోయలేక మోస్తూ ఉన్నావు, చాలా కష్టపడుతున్నావు, కానీ శాంతి లేదు. నీ జీవితానికి సుఖం అంటూ లేదు. కానీ ప్రభువు అంటున్నాడు, ఇదిగో ఈ చివరి దినాల్లో నీ భారము నా మీద వెయ్యి, నేను శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, నీకు స్వతంత్రాన్ని ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు నెమ్మది ఇస్తాను, నీకు ఆదరణ ఇస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. సహోదరుడా, ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ టీవీ ముందు కూర్చున్న సహోదరుడా, దేవుడు నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వబోతున్నాడు. స్వస్థత లేదా కుడి హస్తం ఉంచుకో, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఇంకా ప్రభువా, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టకాలంలో, చెప్పుకోలేని వేదనలో సతమతమవుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. నీ బిడ్డల చుట్టూ నీ కంచి ఉంది నాయన. వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చండి ప్రభువా, వారి లోటు తీర్చిన ఆయన. ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు వీరి కుటుంబంలో చేయండి. ఇదిగో బిడ్డలకి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలకి వివాహాలు జరిగించండి, బిడ్డలకి చదువులు దయచేయండి, మధువైఖరి చేయండి, కార్యాలు నెరవేర్చండి, వారి కాలేజీ లైఫ్లో మార్పులు దయచేయండి, అద్భుతాలు చేయండి ప్రభువా. ఒక ఉన్నతమైన మార్పును విడుదల చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియ సహోదరుడా, మరి దేవుడు గడిచిన నెలంతా, జనవరి నెల కాపాడారు. ఫిబ్రవరి మాసంలో మరి చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు మరి చాలా ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమిచ్చిన ఆయన రుణం తీర్చలేం. అలాగే మా దైవసేనని ప్రేమించి మా ప్రోగ్రాలు చూస్తూ వర్తమానం వింటున్న మీ అందరికీ నా నిండు వందనాలు. అలాగే నెలకోటం తైలాభిషేక ప్రార్థన మరి ఉండ్రాజవరం గ్రామంలో 2వ తారీఖున దయచేసి ప్రార్థన చేయండి, పాల్గొండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందనాలు.